నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. జగజీవన్ రామ్ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన నివాళులు అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ప్రజావేదికలో ప్రసంగిస్తూ ఏపీలో జనాభా తగ్గుదలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలకే పరిమితం కావద్దంటూ సీఎం నొక్కి చెప్పారు. 2035 నాటికి ఏపీలో జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉండరని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని చంద్రబాబు హెచ్చరించారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని చంద్రబాబు వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామన్నారు. పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేదరికం అనేది మీరు తెచ్చుకునేది కాదు, కానీ తరతరాలుగా మీరు అక్కడే ఉన్నారు, ఇబ్బందులున్నాయి. ఈరోజు నేను తీసుకొచ్చే డబ్బులుండే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్లపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం. అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని రాశాడు, మహానుభావుడు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని డబ్బులు లేవు. ఆయన కూడా 12వ సంతానం. 11 మంది 12వ సంతానం అయితే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం అంటరానితనం. ఆ రోజుట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటి సమాజంలో బరోడా మహారాజు అయితే బాంబేలో చదువుకోవడం నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలతో బాంబేలో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ పోవాలనుకున్నాడు. లండన్ పై చదువుకుపోతే ఒక నెలకు $1100 ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకుని ఈరోజు భారతదేశం మెచ్చుకునే మేధావిగా తయారయ్యాడంటే ఆయన జీవితంలో కూడా ఒక చేయూతను ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం ఉన్నాడు,